హాయ్ హలో అందరికి నమస్తే. నేను విజయ్ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి పేనం మీద నుంచి పోయల పడ్డట్టుగా ఉంది. సో ఈ క్రమంలోని ఆ మంటకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి గుర్తుకొచ్చి కొన్ని విషయాలు మరి ఈరోజు బయటికి వచ్చినాయి. సో టాపిక్లకు వెళ్ళడానికి ముందు ఈ ఉద్యోగస్తులకు సంబంధించి వారు ఏవైతే వారి డిమాండ్లకు సంబంధించి వచ్చే నెల నుంచి ఒక ఉద్యమం చేపడతామని చెప్పి ఈరోజు ఏదైతే మాట్లాడారో వారి మాటలు విన్నటువంటి పబ్లిక్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని చూసి జాలి పడాలన్నా కూడా ఎందుకో మనసు రావడం లేదు, మీరు ఆశ ఉండొచ్చు కానీ అత్యాశకు పోయి మోసం చేశారు కాబట్టి మోసపోయారు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేసి సిబిఎన్ని సీరియస్గా తీసుకొని ఊహు అంటావా సీఎం ఊహు అంటావా అని చెప్పి పాటలు పాడారు, కొంతమంది కోరస్ పాడారు, దాన్ని వైరల్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనకపోవడం కూడా మరి మీకు కలిసి వచ్చింది. మీరు అంతా చేసినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేలు చేశారు. ఆ మేలుకు సంబంధించి ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు అది చేసిన మేలుకు సంబంధించి కూడా. సో ఇట్లా చాలామంది చాలా రకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వీరి ఉద్యోగస్తులకు సంబంధించి. సో ఎవరు ఏ రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏంటన్నది వాళ్ళు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే బకాయిల చెల్లింపు, డిఏలు పెంచడం కానీ, మంచి పిఆర్సీ ఇవ్వడం కానీ, పిఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ చెల్లింపు కానీ, సరెండర్ లీవులు కానీ, జీతాలు బకాయిలు లేకుండా చెల్లించడం కానీ, అది కూడా ప్రతి దానికి వీళ్ళు ముందు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఎన్నికల ముందు కూటమి మంచి డిఏలు, మంచి పిఆర్సీ, మంచి ఐఆర్, ఇట్లా ప్రతిదానికి పేరు పెట్టారు. ఆ మంచి 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 అని చెప్పి మేము మంచి వాళ్ళం, జగన్ మంచోడు కాదని వీళ్ళని మంచి పేరుతో ముంచారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా డిఏలు చెల్లింపు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు చెల్లింపు లేదు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయంట. అంటే 100కు 10% చొప్పున బకాయిలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టనటువంటి పరిస్థితి ఈ కూటమి సర్కార్. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిఏలకు సంబంధించి 2 సంవత్సరాల కాలంలో హారియర్ వదిలేశారని చెప్పి, అదేవిధంగా 3 సంవత్సరాల కాలంలో పిఆర్సీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కమిషనర్ లేడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కమిషనర్ ఉన్నాడు, 2024లో రాజీనామా చేసిపోయినాడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంతవరకు కూడా కమిషనర్ మరి ఏర్పాటు చేయకపోవడం అంటే వీళ్ళు ఎంత మంచి ప్రభుత్వమో, ఎంత మంచి పిఆర్సో, ఎంత మంచి బకాయిలు చెల్లిస్తున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు చేయని పని జగన్ గారు అప్పుడు చేశారు కదా. అండ్ అదేవిధంగా ఈ పిఆర్సీ రావడం అనేది ఆలస్యమైతే ఐఆర్ అంటే మధ్యంతర భృతి ఉంటుంది అంటారు కదా, ఐఆర్, దానికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా ఉంది సంప్రదాయం, ఇచ్చేటువంటి సంప్రదాయం. సో ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇచ్చారని చెప్పి వారే చెప్తా ఉన్నారు, ఉద్యోగస్తులే చెప్తా ఉన్నారు. సో ఆ ఉద్యోగస్తులు చెప్పినటువంటి మాట కూడా మీకు వినిపిస్తాను ఇక్కడ. పోలీసులైతే చాలా తీవ్రంగా ఇస్తే ఆ నియమించిన కమిషనరు జూన్ 2024లో రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ₹1 ఖర్చు లేకుండా లేదు. గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియమిస్తే సంవత్సరాల క్రితం నుంచి అమలు కావాల్సినటువంటి లెక్కేయండి. ఈ ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి. ఇంతవరకు ప్రకటన లేదు, అరియర్ సంగతి లేదు. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ ఈ రోజుకు ఆ పిఆర్సీ కమిషన్ నియామకం కూడా లేదు. జగన్ గారు నియమించారు. ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియమిస్తే ఆ నియమించిన కమిషనరు జూన్ 2024లో రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ₹1 ఖర్చు లేకుండా ఇంకొకరు అపాయింట్ చేసే అధికారిని కూడా ఈ రోజు కూడా అపాయింట్ చేయకపోతే తీవ్ర మనోవేదన గురవుతున్నారు ఉద్యోగులు. సరే, పిఆర్సీ నుంచి మళ్ళా అమలు చేసే టయానికి మధ్యలో మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే సాంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా 27% ఐఆర్ తీసుకున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ ఊసే ఇప్పుడు ఎత్తటం లేదు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇచ్చారు. అయినా కూడా వీళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించారనేది మనం చూసాం. అంటే వీళ్ళని తప్పు పట్టాలని కాదు, కానీ కూటమి అంత మోసం చేసింది. మంచి 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 అని పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మంచి పిఆర్స్ అని చెప్పి మోసం చేశారు. ఈరోజు ముంచేశారు.
సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో జీరో కూడా వీళ్ళు చెయ్యలేదు. 1 సంవత్సరం క్రితము సిబిఎన్ గారు పిలిపించుకొని వీళ్ళతో మాట్లాడి అన్నీ అమలు చేస్తామని చెప్పి అప్పుడు హడావిడి చేస్తారు. 1 year అవుతుంది మళ్ళీ, అంటే అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. 2 yearsలో ఆర్థికంగా వీళ్ళకు ప్రయోజనం ఏదైతే చేకూరాలో ఏది కూడా చేయలేదన్నది వారి మాటలోనే మనం వింటా ఉన్నాం. వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఏ రకంగా ఉద్యోగులకు వీళ్ళు మంచి చేశారండి ఇక్కడ? మంచి ఐఆర్ లేదు, సరెండర్ లీవ్ లేదు, పోలీసులు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారంట పాపం. ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందంట పాపం. 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంట దీంట్లో. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అయితే వీరితో పాటు సమానంగా పనిచేస్తున్నప్పటికీ వీళ్ళకి వచ్చే జీతాలు చాలా అంటే చాలా తక్కువ. మరి జీతాలు తక్కువ వస్తున్నాయి ఒకటి, అధిక ధరలు పెరిగినాయి మరొకటి. ఈ అవుట్ సోర్సింగ్లో జాబ్ చేస్తున్నటువంటి కారణంగా వారికి ప్రయోజనం అంటే ఇప్పుడు ఏమంటారు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎవరికి రావంట. ఇంకా దారుణం వాళ్ళ పరిస్థితి పాపం. సో ఇట్లా అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వీళ్ళు ఉద్యమాలు చేయకుండా, ఈ డిస్కషన్ చేయకుండా ఉండేందుకు ఆ ఉద్యోగస్తులందరినీ కొంచెం పని ఒత్తిడి ఎక్కువయ్యే పనిలో నిమగ్నమయ్యే విధంగా చేశారంట. మొత్తం పనిలో అంటే దీని గురించి ఆలోచించే వీలు లేకుండా ఎవరైనా అడిగితే మీకు రావాల్సిన బకాయిలంతా మీ పరిస్థితి ఏంటి అడిగే క్రమంలో వాళ్ళు నేను దీంట్లో సర్ప్రక్రియలో ఉన్న ఇంకో దాంట్లో ఉన్నది మొత్తం చెక్ చేసుకోవాలి, చూడాలి అనే విధంగా వీళ్ళు వాళ్ళని ఆ దాంట్లో ఉంచేస్తారు పాపం ఉద్యోగులని. సో ఈ క్రమంలో వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే ఖచ్చితంగా మాకున్న డిమాండ్స్ ఏవైతే మీరు నెరవేరుస్తామన్నారో వాటిని పూర్తి చేసే విధంగా ఒక జిల్లాలంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఒక కార్యాచరణ రూపొందించుకొని మరి ఉద్యమం చేపట్టే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్ని రోజులు ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టారు వీళ్ళు. 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా అవును కరోనా పరిస్థితుల్లో మనం ఎట్లా అనేది ఆలోచన చేయకుండా ఆదాయం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ రకంగా చేసి ఇప్పుడు మాత్రం 2 సంవత్సరాలైనా మేము అంత అద్భుతాలు చేస్తామని చెప్పినటువంటి వీరు మరి వీరికి ఇచ్చినటువంటి మంచి పిఆర్సీ మంచి ఐఆర్ ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారు, చేయట్లేదు. కాబట్టి వీళ్ళకు మండింది. జగన్ గారు మీకన్నా మంచి చేశారని జగన్ గారు మంచి గురించి చెప్తూ ఈరోజు జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమం చేపట్టబోతున్నామని చెప్పి ఈరోజు మరి ఏపీ జేఏసీ చెప్పినటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి వీళ్ళు అంటే జూలై 12వ తారీఖున ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొదటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తర్వాత వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. మరి అంతలోపు వీళ్ళు ఏమైనా డిసిషన్ తీసుకుంటారా లేదన్నది చూడాలి. మొత్తానికైతే చర్చ జరుగుతున్నట్టు చాలామంది పబ్లిక్ అంటున్నట్టు అత్యాశకు పోయి మీరు మోసపోయారు జగన్ గారిని మోసం చేసి, సో ఇప్పుడు అనుభవించక తప్పదని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా వారికి రావాల్సినటువంటి న్యాయపరమైన డిమాండ్లు నెరవేరేదాకా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.